పడ్డాడు ఒక ట్రాఫిక్ పోలీసు. పెద్ద కారు వస్తుంది, పెద్ద కాస్ట్లీ కారు వస్తుంది. కానీ ఒక్క చెయ్యి ఇట్లా చూపంగానే ఆ కారు ఏమైపోతుంది? ఆగిపోతుంది. బాగా యూనిఫామ్ వేసుకున్నాడు, బ్యాడ్జ్ ధరించుకున్నాడు. అది చూడంగానే ఏమర్థమవుతుంది ఆ కారులో ఉన్న వాళ్ళకి? ఈయన యొక్క ఒక అధికారి, ఈయనకి అధికారం ఉంది, ఈయనకి మనల్ని ఆపగలిగే అధికారము ఉంది అని వాళ్ళు ఆగిపోతారు. అలాగే ఎలాగైతే పోలీస్ అధికారిని చూసి, ఆయన బ్యాడ్జ్లు చూసి ఈయన పోలీసు, ఈయనకి అధికారం ఉంది అని మనం ఆగిపోతామో, దయ్యము కూడా, సాతాను కూడా మనల్ని చూసి అలాగే ఆగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ అధికారాన్ని మనకి ఇచ్చాడు, ఆ శక్తిని మనకి ఇచ్చాడు, ఆ శక్తిని పొందుకునే అర్హతని మనకి ఇచ్చాడు. మన పాపమును అన్నిటికీ ఆయన అనుభవించే శిక్షను మనకేమిచ్చాడు? ఆయన తన కృపనిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. నేను ఎలాగైతే సర్వాధికారం కలిగి ఉన్నానో ఆ అధికారం మీకు ఇస్తున్నాను. మీరు మీకు ఇవ్వబడిన అధికారముతో సాతాను శత్రుమందులంతటిపైన మీరు అధికారము కలిగి ఇంకా అనేకమైన శిష్యులను నా వైపుకు మీరు ఏం చేయాలా? తీసుకురావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం మాత్రం ఎక్కడ ఆగిపోయామండి? ఇంకా మన బాధల్లోనే ఆగిపోయాం, ఇంకా మన సమస్యల్లోనే ఆగిపోయాం, ఇంకా మన విషయాల్లోనే మనం ఆగిపోయాం. కానీ ఇంకా అనేక మందిని శిష్యులు చేసే ప్రక్రియలో మనం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది ఎప్పుడవుతుందంటే దేవుని నుంచి అధికారం మనము పొందుకున్నప్పుడు. హల్లెలూయా.